మాట్లాడుతుంటే, కోపంతో మాట్లాడుతుంటే శబ్దముల యొక్క ప్రకంపన చేత వాతావరణంలో ఉన్న సత్వగుణం విరిగిపోతుంది. అందుకే ఒక్కొక్క మనిషి వెళుతూ ఉంటాడు. జ్ఞానవ ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు గురుగీతలో పరమేశ్వరుడు. అంత భగవద్భక్తి తత్పరులు వచ్చినప్పుడు ఆ కాలుష్యము పోతుంది. అట్లాగే గోవు యొక్క పేడతోటి మీరు భూమిని అలికారనుకోండి, ఇక ఎంత పరిశుభ్రమైపోతుంది అంటే ఇంకా అంతకన్నా మీరు భూమికి పవిత్రతను తీసుకురావడం సాధ్యం కాదు. గోమయంతో అలికి మీరు దేవతలను పిలిస్తే నిర్ద్వందంగా దేవతలు వెంటనే అక్కడికి వస్తారు. అందుకే మీరు కలిగే దేవతలు ప్రత్యక్షంగా తినాలి అంటే పరమ పవిత్రమైన పదార్థం ఇవ్వాలి. దాని ఎందు సంపాదన దోషం ఉండకూడదు, అది అన్యాయార్జితమై ఉండకూడదు, అది సాత్వికము కానిదై ఉండకూడదు, అది పచనం చేసినప్పుడు దాని ఎందు ఏ దోషము కలగకూడదు. ఇన్ని నియమాలు మనం పాటించామో పాటించలేదు అని దాన్ని పవిత్రం చేయడానికి అభిధానం చేస్తారు. శృక్కు స్రవం అని హోమం చేసేటప్పుడు 2 పొయ్యితో చేసినవి పట్టుకుంటారు. వాటిని ఇట్లాంటి అగ్నిహోత్రంలో సమర్పించినప్పుడు వాటిని దేవతలు పుచ్చుకోవాలి అంటే ఆవు పేడతో అలకాలి, ఆవు నెయ్యి అభిధానం చేయాలి. ఆవు నెయ్యి అభిధానం చేయకపోతే మీరు ఏ పదార్థం తీసుకురండి పుచ్చుకోరు. మాదీ ఫలం అని ఉంటుంది, మీరు చాలామంది చూసి ఉంటారు. ఒకప్పుడు నేను ఇక్కడ కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి తోటల నుంచి మాదీ ఫలాన్ని చండీ హోమం కోసం కాకినాడ తీసుకెళ్ళేవాడిని. ఆ తర్వాత ఒకసారి ప్రయత్నం చేద్దాం అని మా కాకినాడ గోశాల ఆవు పేడ కన్నా శక్తివంతమైంది ఏంటి, భగవంతుడు అనుగ్రహిస్తే, గోమాత అనుగ్రహిస్తే ఇక్కడ వస్తాయి మాదీ ఫలాల చెట్లని విత్తనాలు పట్టుకెళ్ళి ఒకప్పుడు ఈ హోమం కోసం తెచ్చినటువంటి మాదీ ఫలంలో గింజలు తీసివేశాం. చెట్లు వచ్చాయి. ఒక్కొక్క మాదీ ఫలం నా మోచికి దగ్గర నుంచి కిందకి ఎంత ఉంటుందో అంతంత ఫలం ఉంటుంది. బంగారులా మాదీ ఫలాన్ని కానీ సమర్పిస్తే, దాన్ని కోసి ఆ అధ్యాయం వచ్చినప్పుడు సమర్పిస్తే ఆవిడ అంత ప్రసన్నురాలు. మీరు మాదీ ఫలం గురించి చదివి విధానం చేస్తేనే పుచ్చుకుంటారు. ఎందుకంటే మనం ఎంత చేసినా దేవతలు పుచ్చుకోవాలంటే మీరు ఇచ్చిన వాటి మీద ఆవు నీళ్ళు అభిధానం చెయ్యాలి. ఆ గొడ్డలి విసరబడిందో, ఆ గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతోందో, తన కళ్ళ ముందు ఆవు దెబ్బ తినకూడదని వెంకటేశ్వర స్వామి వారు పుట్టలోంచి పైకి లేచి గొడ్డలికి ఆవుకి మధ్యలోకి తన తల పెట్టాడు. ఆ గొడ్డలి తలకి తగిలి సప్తతాళ ప్రమాణమేద రక్తస్ఫూర్తి రఘూస్తథ అంటారు. 7 తాడి చెట్లు ఎంత ఎత్తుంటాయో అంత ఎత్తు ఆయనలోంచి రక్తధార పైకి లేచింది. అంటే మొట్టమొదట అవతార ప్రకటన చేస్తూనే గో సంరక్షణ కోసం గొడ్డలి దెబ్బ తల మీద తిని తన అవతారాన్ని ప్రకటించాడు వెంకటేశ్వర స్వామి. అంటే గో సంరక్షణ విషయంలో వెంకటేశ్వర స్వామి వారికి ఎంత పట్టింపు ఉంటుంది అనడానికి అది గుర్తు. మనం గోవుని కాపాడామనుకోండి, గోవుని సంరక్షిస్తున్నాం అనుకోండి, గోవుకి గ్రాసం పెడుతున్నాం అనుకోండి, గోవు పశువు కాదు, అది పరదేవతా స్వరూపం అన్న నమ్మకంతో మనం ఉండగలిగామనుకోండి, వెంకటేశ్వరుడు పరమ ప్రీతి చెంది మనల్ని కాపాడతాడు. అందుకే కలియుగంలో అందరూ చాలా తేలికగా తరించడానికి భూమి మీద తిరుగాడేటటువంటి పరదేవతా స్వరూపమే గోమాత. అందుకే భూమాత ఈ భూది, అట్లాగే గోమాత గోవు. ఈ గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. మీరు గుర్రానికి పూజ చేశారనుకోండి, గుర్రానికి పూజ చేసే కల్పం ఒకటి ఉంది. దేవీ నవరాత్రుల్లో గుర్రానికి పూజ చేస్తారు. గుర్రానికి పూజ చేస్తే అశ్వ పూజ అంటారు, పశు పూజ. ఏనుగుకి పూజ చేస్తారు, ఏనుగు పూజ చేస్తారు. శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు చాలా అనిపిస్తుంది. కాంచీ మొదలైన ప్రదేశాల్లో ఏనుగుకి పూజ చేస్తే గజ పూజ పశు పూజ. గోవుకి పూజ చేశారనుకోండి పశు పూజ కాదు, అది పరదేవత పూజ. పరదేవతకి సాక్షాత్తుగా మీ ముందు నిలబడి ఉండగా పూజ చేస్తే ఏ ఫలితమో, గోవుకి పూజ చేస్తే అదే ఫలితం. అంటే ప్రతిరోజు గోవుని స్మరి
కూర్చడం, గో ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి నమస్కరించడం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత తేలిక మార్గం అంటే భావించకూడదు. ఇది నా వరకు నాకు పరమ పవిత్రం. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానో అది నేను ఇందులో కూర్చుని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది పవిత్రం కాబట్టి నేను ప్రదక్షిణంగా రావాలి, ఇలా వచ్చి కూర్చోవాలి తప్ప ఇలా వచ్చి కూర్చోకూడదు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి, వెళ్ళేటప్పుడు కుడి పక్కకు ఉంటుంది, వచ్చేటప్పుడు ఎడం పక్కకు ఉంటుంది. నేను చుట్టూ ఇలా తిరిగాను అనుకోండి, ఇది నాకు కుడి పక్కకే ఉంటుంది కుర్చీ. దేనికి ప్రదక్షిణం చేయాలో కూడా వేదం చెప్తుంది. ఎవరు మీ జీవుడి వృద్ధిలోకి రావడానికి ఆశీర్వచనం చెయ్యగలిగిన శక్తి కలిగిన వారో, ఎవరి చుట్టూ తిరిగితే జీవుడు ఉన్నతిని పొందుతాడు. జీవుడు అంటే లోపల ఉన్న నేనన్న భావన కలిగిన ఆత్మ. ఆ జీవాత్మ ఇవాళ ఈ శరీరంలో ఉంది, కొన్నేళ్లు పోయిన తర్వాత ఈ శరీరం పడిపోతే వేరొక శరీరంలో పడిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా జీవుడిని ఉద్ధరించగలిగినటువంటి శక్తిని తమ ఆశీర్వచనం చేత ఇవ్వగలిగిన వారెవరో వారికి ప్రదక్షిణం చేస్తారు. తల్లికి ప్రదక్షిణం, తండ్రికి ప్రదక్షిణం, గురువుగారికి ప్రదక్షిణం, గోవుకి ప్రదక్షిణం, ఎద్దుకి ప్రదక్షిణం, గోశాలకి ప్రదక్షిణం, వేద పాఠశాలకి ప్రదక్షిణం, అగ్నిహోత్రానికి ప్రదక్షిణం. ఇలా దేనికి ప్రదక్షిణం చేయాలో శాస్త్రం నిర్ణయించింది. వాళ్ళు కనపడినప్పుడు ఏం చేస్తారంటే, ప్రారంభం చేస్తే ప్రదక్షిణ నమస్కారం అంటారు. గోవుకి కానీ ప్రదక్షిణం చేస్తే మొత్తం ఎంతమంది దేవతలు ఉన్నారని మీరు అనుకుంటున్నారో వారందరికీ నమస్కారం చేసి ఏకకాలంలో. ఒక్క దేవతలకు మాత్రమే కాదు, దేవతలు, ఋషులు, నదులు, సముద్రములు, తీర్థములు, భూమి, పితృదేవతలు వీళ్ళందరూ కూడా గోవు యొక్క శరీరములోని అంగప్రత్యంగముల ఎందు ఆవహించి ఉంటారు. అందుకే కలియుగంలో గోమాత సేవ, గోమాత ప్రదక్షిణం, గోపూజ కన్నా తరించడానికి తేలిక మార్గము వేరొకటి ఉండదు. ప్రతిరోజు మీరు గోవుకి ప్రదక్షిణం చేయండి, గోవుకి బదులు ఒక మూర్తికి ప్రదక్షిణం చేయండి. ఉదాహరణకి నేను ఒక రోజున గోశాలకి వెళ్ళలేకపోవచ్చు. నేను గోశాలకు చాలా దగ్గరలో ఇల్లు కట్టుకున్నాను పదవీ విరమణ చేశాక. ఎందుకంటే రోజు గోశాలకు వెళ్ళి ప్రదక్షిణం చేసుకోవచ్చు, అదొక్కటే కోరిక. అంతకన్నా కారణం ఏం లేదు. ఊరికి అంత చివరికి ఇల్లు కట్టుకున్నారు అంటే అక్కడ గోశాల ఉంది కాబట్టి రోజు వెళ్ళి గోశాలలో ప్రదక్షిణం చేయొచ్చు. నాకు అవకాశం ఉంటే గోశాలలో కూర్చుని ఏమైనా మంచి విషయాలు చదువుకుంటారు. మీరు గోశాలకు వెళ్ళి కూర్చుని ఒకసారి గోవిందా అన్నారనుకోండి, మీరు 1,000 మాటలు గోవిందా అన్నారని ఫలితం. ఎందుకంటే మీరు సమస్త వచ్చేయమని గోవు చెవిలో చెప్పండి అంటారు. గోవు చెవిలో చెప్తే దేవతలందరి చెవిలోనూ మీరు విజ్ఞాపన చేసినట్టే. మనుష్యులకు చెప్తే చులకన చేస్తారు ఒక్కొక్కసారి. అంతకన్నా గోవు చెవిలో చెప్పడం, గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చెప్పుకోవడం ఎంతో మంచి విషయం. గోవు ప్రదక్షిణంలో ఒక శ్లోకం చెప్పమని భీష్మాచార్యుల వారు మహాభారతంలో అనుశాసన పర్వంలో 69వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం ప్రదక్షిణం చేసిన తరువాత చెప్పి నమస్కారం చెయ్యాలి. మాతర సర్వభూతాన గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావ కార్యా ప్రదక్షిణా. మాతర సర్వభూతాన, మనకే కాదు, పరదేవత కామాక్షి పరదేవత ఉందనుకోండి, దేవతలందరికీ తల్లి. అట్లాగే ఆవిడ తల్లి కాని వాళ్ళెవరూ లేరు. ఆమె లోకజనని. ఆ లోకజనని మన ముందు కదులుతూ వచ్చి నిలబడితే అదే గోస్వరూపం. పెట్టారనుకోండి, ఆయన కడుపు మాత్రమే నింపట్లేదు, ఆయనకి జీవనదానం చేశారని గుర్తు. ఒక వ్యక్తి ఒక గొప్ప పని మీద వచ్చాడు, ఆయనకేం అవసరం లేదు, ఆయన ఏం అలా ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఆయన ఏం తినడం. కానీ ఆయన ఒక పని మీద వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనది శరీరమే కదా, ఆయన భోజనం చెయ్యాలి కదా, చేయకపోతే ప్రాణాలు నిలబడవు కదా.
ఆయన ఆ పూట మన ఇంట్లో భోజనం చేశారనుకోండి. భోజనం చేస్తే ఆ భోజనం వల్ల ఆయన ప్రాణాలు మళ్ళీ రాత్రి 11 వరకో మరునాటి వరకో రక్షింపబడ్డాయి. ఆయనకి దానం చేయాలి. పాలు పితకడానికి ఆ పాత్ర కూడా ఇవ్వాలి. పాత్ర కూడా ఇచ్చి గోదానం చేయాలి. తుల్యనామాని దేయాని త్రీడి తుల్య ఫలాంచ. పైకి కనపడడానికి 3 కింద కనపడతాయి. ఏది? గోవు, భూమి, సరస్వతి. ఈ 3 పేర్లతో 3 రూపాలతో కనపడుతున్నా నిజానికి ఈ 3 యొక్క ఫలితము గోదానమునందున్నది. చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గోవర్ధనోద్ధరం. గోవర్ధనోద్ధరణము గోవిందనామం. గోవిందేకి సదా స్నానం అంటారు. గోవిందనామం చెప్పాడనుకోండి, స్నానం చేసేసిన ఎక్కుతున్నారు. వేదిక మీదకి ఎక్కుతుండగా ఏదో అమంగళకరమైన అపవిత్రమైన దాన్ని నేను ముట్టుకున్నాను చిన్ననుకోండి. ఇంత అమంగళకరమైన ఇంత అపవిత్రమైన విషయాన్ని ముట్టుకుని నేను వచ్చి కూర్చుని వేదంలో ఉన్న మంత్రాలు, భారతంలో ఉన్న శ్లోకాలు ఎట్లా చెప్తాను, ఎట్లా వ్యాఖ్యానం చేస్తాను? ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేయడం ఎట్లా కుదురుతుందని నాకు అనుమానం వచ్చిందనుకోండి, నేను ఏమీ అనక్కర్లేదు. నిశ్శబ్దంగా గోవింద అన్నాను అనుకోండి, నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తాను. గోవింద నామం సాక్షాత్ ధర్మస్వరూపం. త్రేతాయుగంలో రాముడి వంక చూస్తే ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట కోత పోసి ప్రాణప్రతిష్ఠ చేస్తే అదే రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే పూజ అని చేసేవారు. 1 గంట పూజ. ఆ పూజ చెయ్యని రోజు లేదు, ధర్మం తప్పిన రోజు లేదు. అంత ధర్మానుష్ఠాన తత్పరు. అందుకే కింద శ్లోకం ఇచ్చారు. శ్రీశంకరాజ్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాత పీఠమనిరుద్యత బాల్యేవ ధర్మాని రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్ నమస్తే. పీఠంలో ఒక పూరిపాక వేయించుకుని అందులో ఉండి పక్కన గోవుని కట్టించుకునేవాడు. బియ్యం బెల్లం ఆవుకి పెట్టి సేదకి ఇచ్చేవాడు. ఒకప్పుడు అందులో చూడండి, ఒక వృద్ధుడు గోసేవ చేస్తున్నాడు. ఇక్కడ గోసేవ చాలా గొప్పది అని రాశారు. గోసేవ ఎంత గొప్పది అంటే పరమ పవిత్రములు. ఇది గోవు ఉన్న చోట మీరు కూర్చొని జపం చేశారనుకోండి, గోవు ఉన్న చోటకి మీరు వెళ్ళి కూర్చొని ఏదైనా మంచి విషయాన్ని చదివారనుకోండి, ఇంకా అంతకన్నా పరమ పవిత్రమైనటువంటి భూమి లోకంలో ఉండదు. అంత ఆవుని ఎంత బుద్ధిలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినది ఎవరో ఆమెను మంగళ దేవత కాదు, గోవు మంగళ దేవత. పొర్రపాటున కూడా మన కాలు తగలకూడదని గోవు. గోవుల మంద మధ్యలో వచ్చి వెళ్ళకూడదు. సంతాభ్య నటుపాదేన గవాం మధ్యే నచవ్రజే మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యా సదైవతి. మీకు పూజ తెలిసి గోపూజ కల్పంతో చేయగలిగితే చాలా చాలా గొప్ప విషయం. నేను గోపూజ ఎలా చేయాలి అన్న విషయం మీద ఒక అవగాహన
అమానీయులకు నువ్వు ఈ గోమూత్రంలో గోమయంలో శాశ్వతంగా ఉండు అన్నాడు. అందుకే ఆవు పేడలో ఆవు మూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. మీరు చూడండి, ఆవు ఎక్కడ తిరుగుతూ గోమయం వదిలిందో గోమూత్రం వదిలిందో అక్కడ భూమి అంత సారవంతమైపోతుంది. అందుకే మంచి బలం అని దాన్ని తగిలేటట్టు పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టాలి. స్వామివారు గ్రాసం పెడుతుంటారో ఆవులు ఎంత సంతోషపడిపోతాయో చూసి అరుగులు ఉంటాయి. అరుగులు వాటన్నింటినీ కూడా చిత్రించి గోవుకి గ్రాసం కూడా ఎంతో గౌరవంగా మాట్లాడారు. వేసవి కాలంలో సాయంకాలం 5 గంటలకి ఆ రమణాశ్రమంలో ఉన్నటువంటి వరకు మీలో ఉన్న ఆత్మ దానిలో ఉన్న ఆత్మ ఒకటే. పోలీసిన అవసరం నాకు లేదు. ఆ ధర్మవర్ధిని అన్న సంస్థకి అసెంబ్లీ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్ళు, వాళ్ళందరూ సమాజానికి ఏదో మంచి చేయాలని తాపత్రయం ఉన్నవాళ్ళు. ఇంత మంచి క్యాలెండర్ ఒకటి తయారు చేస్తే ఎవరికైనా బహుమానం ఇవ్వడానికి కానీ, ఇంట్లో పెట్టుకోవడానికి కానీ, ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కానీ, ఓ గోశాలకు పట్టుకెళ్ళి అక్కడికక్కడ శ్లోకం చదువుకోవడానికి, ఇంట్లో సంస్కృతి పెరగాలంటే, రేపు పొద్దున్న శుభకార్యం జరిగితే అంటే 100